వెల్కమ్ టు వావ్ ఆన్లైన్ టీవీ. నందమూరి బాలకృష్ణ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో పగడ్బందీగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నందమూరి బాలకృష్ణ రాజసం ఉట్టిపడేలా సింహాసనంపై కూర్చున్నారు. ఒక చేతిని సింహం విగ్రహంపై పెట్టి దర్పం ఒలకబోస్తూ కూర్చున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఈ పోస్టర్ బాలయ్య అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రం ట్రైలర్ ని కూడా దసరా పండుగ రోజు నాడే విడుదల చేయడానికి దర్శకుడు క్రిష్ సమాయత్తమవుతున్నాడు. శ్రియా, హేమమాలిని, కబీర్ బేడి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ఇక బిజినెస్ పరంగా కూడా గౌతమిపుత్ర శాతకర్ణి రికార్డును క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం సీడెడ్ హక్కులను ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి 9 కోట్ల రూపాయలకు సొంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ రైట్ కూడా భారీగానే బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యంలో సాగే గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత కథతో రూపొందుతున్న ఈ సినిమా బాలయ్య 100వ సినిమా కావడం, అలాగే వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్ చారిత్రక నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం కథతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా చక్కగా వచ్చాయని తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో వచ్చే యుద్ధ సన్నివేశాలు కూడా ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంటాయని, ముఖ్యంగా జార్జియా దేశంలో తెరకెక్కించిన యుద్ధ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటాయని చిత్ర టీం నమ్మకంగా ఉంది. మొత్తానికి నందమూరి బాలకృష్ణ 100వ సినిమా విడుదలకు మరో 3 నెలలు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఈ సినిమా ఫీవర్ మొదలవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి, మరీ నచ్చితే షేర్ చేయండి. మరిన్ని మంచి వార్తల కోసం వావ్ ఆన్లైన్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.